ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే కనుక చలో హైదరాబాద్ చేపడతామని కూడా హెచ్చరించిన నేపథ్యం. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, ఇటు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్ లో జాయిన్ కాబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకునే పరిస్థితి, ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె అనుకుంటామా లేకపోతే నిరవధిక బంద్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం. ఆ ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఈ రోజు నుంచి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం వెళితే ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఆ 900 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల విషయంలో వాళ్ళు ప్రస్తుతం గట్టి పట్టారని చెప్పుకోవచ్చు. నిన్న ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రిప్లై రాలేదు. దాంతో బంద్కు పిలుపునిచ్చారు. బంద్ చేపడుతున్నట్టుగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘం ప్రకటన చేసింది. అన్నట్టుగానే నవంబర్ 3వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్త విద్యాలయాలన్నీ బంద్ పెడతా ఉన్నారు. నిరసన వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి కాలేజీలన్నీ మూసేస్తున్నట్టుగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేల మంది విద్యార్థులకు అప్రకటిత సెలవులు ప్రకటించినట్టుగా అయిపోయింది. వాళ్ళంతా కూడా ఏం చేయాలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా కూడా ప్రభుత్వం చెల్లించకపోతే ఈ 3వ తారీఖు రోజు బంద్ రోజు, ఈ రోజు బంద్ రోజు చెల్లించాల్సినటువంటి దానిపైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం ఈ రోజు తీసుకోకపోతే 6వ తారీఖు రోజున 1,50,000 మందితో ఒక సభ ఏర్పాటు చేస్తాము హైదరాబాద్ లో అనేటువంటి ఒక ప్రకటన కూడా ముందస్తు ప్రకటన చేశారు. జగనే ప్రభుత్వం గతంలో 1200 బకాయిలు చెల్లిస్తామన్నారు. కేవలం 300 బకాయిలు మాత్రమే రిలీజ్ చేస్తాం. దాదాపు 8,000 నుంచి 10,000 కోట్ల మధ్య బకాయిలు పెండింగ్ ఉన్నాయి ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. అందులో మొదటి విడత 1,200 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో చర్చ చేసింది. డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించిన మాట మనందరికీ తెలిసిందే. కానీ కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాలేజీలు నడపలేకపోతా ఉన్నాం, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోతున్నాం, ఆ కాలేజీలు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నందుకు అనేటువంటిది వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్తూనే బకాయిలు విడుదల చేయకపోవడం, తర్వాత కొన్ని బకాయిలు విడుదల చేయడం, బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కాలేజీలన్నిటిపైన దాడులు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం. దాడులు అంటే సరైన వసతులు ఉన్నాయా, ఏర్పాట్లు ఉన్నాయా, ల్యాబ్ కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీలు కానీ సరైన సిబ్బంది ఉన్నారా అనేటువంటి వాటిని చెకింగ్ చేస్తాం, తనిఖీలు చేస్తాం అనేటువంటి ప్రభుత్వం చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీ యజమానులని కూడా 6వ తారీఖు రోజున 1,00,000 మందితో సభ, అది కూడా ఒకవేళ ప్రభుత్వం అప్పటివరకు కూడా వినకపోతే దాని తర్వాత కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. సరైన మంది విద్యార్థులు చదవకపోయినా చదివినట్టు ఫేక్ రికార్డ్స్ చూపించారు. వేతన సిబ్బంది అక్కడ బోధనా సిబ్బంది లేకున్నా ఇంతమంది బోధనా సిబ్బంది ఉన్నటువంటిది ఫేక్ చూపించారు అనేటువంటి ఆరోపణలు ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి. కాబట్టి దానిపైన త్వరలో విజిలెన్స్ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం కాలేజీల వ్యాప్తంగా మొత్తం రికార్డ్స్ చెక్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా అవి ఊరుకోము, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సిందే అనేటువంటి వాళ్ళంతా కూడా ధర్నాకే ముందుకు వెళ్తా ఉన్నారు. చూడాలి చర్చలకి పిలిచే అవకాశం ఉందా లేకపోతే ఈ అంశం, ఎందుకంటే వాళ్ళ 900 కోట్ల రూపాయలకు సంబంధించి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ ఒక మాట మీద నిల్చున్న పరిస్థితి ఉంది. ఎక్కడ మేము మెట్టు దిగే అవకాశం లేదు, ఎక్కడ మేము మెట్టు దిగమంటూ వారు చెప్తున్న సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజైనా చర్చకు పిలిచే అవకాశం ఉంది. ఈ రోజు డిస్కషన్స్ ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోందా మధు? ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఏ రిప్లై రాలేదు, చూస్తూ ఉంటున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే నిన్న కనీసం ఏదైనా ప్రకటనను ప్రభుత్వం నుంచి చేసి ఉంటే వీళ్ళు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చేటువంటి వాళ్ళు కాదు, ఏదైనా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కనపడట్లేదు కాబట్టి బంద్కే వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. యాక్చువల్గా వీళ్ళకి రావాల్సింది మొత్తం 8,000 నుంచి 10,000 కోట్ల మధ్యలో దీనికి సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు
రియంబర్స్మెంట్. అందులో మొదటి విడత 1200 కోట్లు చెల్లిస్తామన్నారు, 300 కోట్లు ఇచ్చారు. వాళ్ళు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంకా కూడా స్పందించకపోతే ఇప్పుడు బంధు, దాని తర్వాత సభ 1,50,000 మందితో సభ పెడదాం అనుకుంటున్నారు. అప్పుడు కూడా వినకపోతే త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇల్లు ముట్టడిస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఇది చూస్తా ఉంటే చాలా పెద్ద ఎత్తున పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ ధర్నా, ఈ బంద్ గాని ఇంకా గాని. మరి ఒకవైపు ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతోపాటు సిబ్బంది వీళ్ళంతా ఇల్లు ముట్టడిస్తామని చెప్తా ఉన్నారు, ప్రైవేట్ యాజమాన్యాల సిబ్బంది, ఎమ్మెల్యేలది, ఎంపీలది, మంత్రులది. కాబట్టి కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. సో దాదాపుగా 35 లక్షల మంది విద్యార్థుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది నేపథ్యంలో ఇటు విద్యార్థులకు సంబంధించి ఏమంటున్నారు? మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దాదాపుగా 1840 అంటే 1840 ఉన్నత విద్యాసంస్థలు వెళితే కనుక మరి ముఖ్యంగా జేఎన్టీయూ, ఫార్మసీ సెమిస్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ ఇంటర్నల్, అలాగే బీఈడీ పరీక్షలు కూడా వాయిదా పడిన నేపథ్యం ఇప్పుడు కనిపిస్తోంది. కాబట్టి ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఆ ఇనిషియేషన్ ఎవరి నుంచి వచ్చే అవకాశం కనిపిస్తోంది, లేకపోతే ఆల్రెడీ ఇనిషియేషన్ ఏమైనా జరుగుతోందా? ప్రభుత్వం ఏమైనా చర్చలకు ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా ఈ క్షణంలో? వీళ్ళ డిమాండ్ ఒకటే ఉంది, మిగతా 900 కోట్లు చెల్లించాలి ఇమీడియట్లీగా. అది చెల్లించిన తర్వాత మిగతా పెండింగ్ అమౌంట్ ఏదైతే అది విడతల వారిగా చెల్లిస్తూ పోవాలి అనేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై లేదు. ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి బకాయిల చెల్లింపులు ప్రభుత్వం చేస్తుందా, లేదంటే ఇందాక చెప్పినట్టు విజిలెన్స్ దాడులు చేయడానికి సిద్ధమవుతుందా? మీరు ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తుందంతా సగం తప్పుల తడకగా ఉంది. మీ మీ సిబ్బంది, బోధనా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పేటువంటి లెక్చరర్స్ కానీ సిబ్బంది కానీ వాళ్ళు లేకుండా వారి పేరిట బిల్లులు ఏమైనా తీసుకుంటున్నారా, సరైన వసతులు, ల్యాబ్ లేకుండా ల్యాబ్ పేరిట వసూలు చేస్తా ఉన్నారా, వీటన్నిటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. విజిలెన్స్ దాడులు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం డైరెక్ట్ గా దానిపైన తనిఖీల రూపంలో. కాబట్టి ఏం జరుగుతుందనేటువంటి చర్చ ఉంది. మరి ప్రభుత్వం అయితే రిప్లై ఇంతవరకు ఇవ్వలేదు, స్పందిస్తుందనేటువంటి సిచ్యువేషన్ కూడా కనపడట్లేదు సచిన్. ఒకవేళ స్పందించేటువంటి పరిస్థితి ఉంటే నిన్ననే ఏదో ఒక ప్రకటన రూపంలోనైనా ప్రభుత్వం వాళ్ళకి విజ్ఞప్తి చేసేది, ధర్నా విరమించుకోండి, ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేటువంటిది. ఎలాంటి రిప్లై లేకపోవడంతో వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ వేల లక్షల మంది విద్యార్థులు ఒక్కసారిగా అప్రకటిత సెలవుల కింద వాళ్ళు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఫీజు రీకంబర్స్మెంట్ బకాయి ఇవ్వట్లేదు అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. రోజు బంధు, తర్వాత 1,50,000 మందితో సభ, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల, మంత్రుల ఇళ్ల ముట్టడి, హింసాత్మకంగా మారే సిచ్యువేషన్ ఉండొచ్చు ఫ్యూచర్ లో. మరి ప్రభుత్వం దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది? పిలుస్తుందా చర్చలకు? ఎక్కడ అన్నట్టుగానే నిధుల బకాయిలు విడుదల చేస్తుందా అని, లేకంటే అన్నట్టుగానే విజిలెన్స్ సంబంధించినటువంటి తనిఖీలు చేపడుతుందా కాలేజీలో? ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మధు, ఇప్పటికే ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఇటు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడింది. 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి యాజమాన్యాలు ఇంకా అంగీకరించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామంటూ కూడా ఇటు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు చెప్పుకొస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఉన్నత విద్యా సంస్థలు సమ్మెలో పాల్గొంటున్నాయంటూ కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు ఒకవేళ కొనసాగినప్పటికీ బకాయిలు ఇవ్వడంత వరకు, అంటే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో చెల్లించినంత వరకు కూడా సమ్మెలో ఉంటామంటూ వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి అన్ని వర్సిటీలను ఇప్పటికే ప్రభుత్వం, మరి ముఖ్యంగా వాళ్ళు ఆ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ నేపథ్యం, అంటే సమ్మె నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశాయి. జేఎన్టీయూకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసిన సందర్భం, అలాగే బీఈడీ కావచ్చు, డిఈడీ కావచ్చు, ఈ పరీక్షను కూడా వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించుకొచ్చారు. దాదాపు అన్ని కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంటర్నల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దాదాపు 800 ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి 300, బీఈడీకి సంబంధించి 215, ఇంజనీరింగ్కి సంబంధించి 175, ఫార్మసీ 123, పాలిటెక్నిక్ కళాశాలలు 100, అలాగే డైట్ 70, ఆర్కిటెక్చర్కి సంబంధించి 27, న్యాయ కళాశాలలు
ఒక 30 ఉన్న సందర్భం. ఈ నేపథ్యంలో వాటి మీద ఇంపాక్ట్ పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది ఒక డిస్కషన్కి దారితీస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిదైనా ఒక ప్రశ్నను విమర్శించే ప్రయత్నం చేసింది. తప్పు ఎవరిది అంటూ ఆర్టీఓ ఒక ప్రశ్నను సంధించింది. మీకు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రైవేటు కాలేజీలదా, ప్రభుత్వానిదా? సో ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది పార్టిసిపేట్ చేసిన సందర్భం. దాదాపుగా 50-50 రేషియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్గా 50-50 అయితే ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ దిగే అవకాశం ఉంది.